మూడు టాపిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ టాపిక్స్ మీద ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే నాణ్యానికి ఇటువైపున. ఎందుకనంటే మాకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, చంద్రబాబు నాయుడు మాదిరి ఎల్లో మీడియా అంతకన్నా లేదు. వారికి ఉన్న ఈ విష మీడియాలు మాకు లేవు కాబట్టి ప్రజలకు ఇటువైపున స్టోరీ కూడా కరెంట్ ఈవెంట్స్ మీద తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ 3 సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం. ఇందులో మొట్టమొదటిది ఎరువులు దొరక్క రైతులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున, రైతులకు మద్దతుగా, రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు. అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తూ ఉన్న అడుగులు, ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్. ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంకు ఆయన పోతా ఉన్నాడు కదా. సూపర్ 6, సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్టు అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో, మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మూడో అంశం. సో బై అండ్ లార్జ్ ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున, నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని, ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తూ ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నాం, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతూ ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. ఒక క్వశ్చన్ మార్క్.
మొదటి టాపిక్ లేఖకి వెళ్తే, రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే, రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అణగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే, ఆ నోటీసులు ఒకసారి చూపించండి, ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ఆ నోటీసులు ఒకసారి చూస్తే, రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. ఇంకా ముందు అమ్మ, ఇది కురసాల కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఇంకా ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తూ ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తూ ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడుతూ ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి క్యూలు చూడండి ఒకసారి. రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద, కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో, విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో, తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది, ఏలూరులో పరిస్థితి అది, నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు,
గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఇదంతా. పామరు మండలంలో, ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి ఇది. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది, క్యూ లైన్లలో. ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డు ఎక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే. అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే, దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది.
దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తూ ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అది కూడా చూపించమ్మా. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు. పల్నాడు జిల్లా దాచేపల్లి 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు. యూరియా పంపిణీలో టీడీపీ నేతల అరాచకం. 70 టన్నుల యూరియా మాయం. నంద్యాల జిల్లాలో డోన్లో. అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు. ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో
ఎస్పీలతో జరిగే నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం. బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతూ ఉందో, దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం కంటి కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తూ ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. మరో వంక ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొక్కో, పొగాకు, మామిడి, ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు గత సంవత్సరంలో లేవు. మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాలా. చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే, టమాటో పరిస్థితి అదే, చీనికాయల పరిస్థితి అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు, అన్నీ బాగున్నాయంటాడు, అందరు కేరింతలు కొడుతున్నారంటాడు. ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంతా తూతూ మంత్రమే. ఏ రైతుకు మన సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరకు ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడనేది, ఎలా ఉంటుంది అనే దానికి ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని, 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే చూపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్నీ తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు?
ఇది ఒకసారి చూడండి, బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు 34 రూపాయలు కేజీ, అంటే 3400 క్వింటాలు. ఆడ 200, 400, 200, 300. ఈనాడు కట్టింగ్ ఇంతకుముందు చూపించిన కదంతా 200, 300, 400 అది రాసినాడు కదా. ఆడ 200, 300, ఈడ బిగ్ బాస్కెట్లో 3400 క్వింటాలు, కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల. 5 ఏళ్లలో రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఇదైతే 9,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళీ సప్లై కూడా జరిగింది. కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులకు ఆదుకున్నాం. చీనీకాయల ధర 20 టన్ను 7,000, 8,000, 9,000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000 చినికాయల రేటు. నేను అడుగుతా ఉన్న, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు రైతుల పరిస్థితి అంత మెరుగ్గా ఉంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉంది అనే దానికి కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఏర్పాటు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసాం. అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో? 7,802 కోట్లు ఖర్చు చేసినాం రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది, ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇమ్మీడియట్గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ప్రతి ఆర్బీకేలోనూ యాప్. ది అగ్రికల్చరల్ అసిస్టెంట్ దేర్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అప్లోడ్ చేసేవాడు. డిస్ట్రెస్లో ఏదైనా పంటలు ఉంటే ఆర్బీకేలో మినిమం గిట్టుబాటు ధరలు ఇంత అని చెప్పి ముందుగానే పెట్టేవాళ్ళు. ఆ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా పంట పడిపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్బీకేలు గాలికి వదిలేసినారు, ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేసేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది. ఈరోజు దానికి మంగళం పాడేశారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్, ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు.
మేము క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం. క్రమం తప్పకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది. ఇవన్నీ గాలికి వదిలేసినారు, ఎత్తేసినారు. ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అనే మాట చెప్పి, పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి మేము 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇవ్వాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కి 5,000 ఇచ్చినారు. అంటే 40,000కి 5,000 ఇచ్చినారు. రైతుల పరిస్థితి ఇది. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగు. ఇవన్నీ మా గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకొని నిర్భయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతూ ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, తాపత్రయం లేదు ఈ మనిషికి. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గవర్నమెంట్. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. పబ్లిక్ హెల్త్ సెక్టర్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తూ ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో సహా నేను చెప్తాను. సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు, స్కాములు చేస్తూ. సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతున్నాడు. కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా?
ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్కు పెట్టడం, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మీకు తెలియాల్సిన ఇంకొక విషయం కూడా చెప్తా. 1923 నుంచి 2019 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే 12, అన్నీ కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటే. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అప్పటికే. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా. అదే మా ప్రభుత్వం. 2019లో మా ప్రభుత్వం వచ్చింది. కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలం, కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లాను విస్తరింపజేసినాం. 26 జిల్లాలు చేసినాం. చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్గా ఉంటుందో, దట్ మీన్స్ ఇట్స్ అ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఈస్ మేడ్ అవైలబుల్ దేర్. అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్సు, ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్సు, వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీసు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సు అవైలబిలిటీ, సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీలోకి వస్తుంది. ఈ మెడికల్ కాలేజు ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఒక మెడికల్ హబ్గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్కు దిస్ విల్ బీ గైడింగ్ ఫ్యాక్టర్. ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. అత్యాధునిక వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో వస్తుందో, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. దీంతోపాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్గా మెడికల్ సీట్లు వస్తాయి. దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి. సగం సీట్లు ఉచితంగా వస్తాయి. మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
సీట్లు పెరుగుతాయి, మరోవైపున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ను పర్మనెంట్గా చెక్కు పెడుతుంది. ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్గా యాక్ట్ అయ్యి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరము, ఏది ఇంపార్టెంటు, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్. ఈ 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాపులు కూడా చూపించము ఒకసారి. 2023 నుంచి 2019 వరకు ఈ రకంగా ఈ 12 హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా, ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లు ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తూ ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఆ ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజీలో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి.
2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులకు ఇంతకుముందు పాడేరు మెడికల్ కాలేజ్. ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులకు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజుకి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషను 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. Subject withdrawal of letter of permission issued in respect of online application for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేటివి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాల 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్.
ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. అందరు చూడండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్. అంటే దానికి మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించిన. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్ అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. అవి ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్. ఇది బాపట్ల మెడికల్ కాలేజ్. ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్. ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్. ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్. ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్. మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యుంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. 2023-24లోనే అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. ఐదు ఇంటూ 150 750. పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని ఉంటే ఇంకొక 50 వచ్చేటి ఈ పాటికి. అప్పటికే మేము ఆ సంవత్సరానికి దిగిపోయే సంవత్సరానికి వచ్చేటివి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన ఘట్టం. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు
జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతూ ఉన్నాం. మన పిల్లలు పోతూ ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. నేను అడుగుతా ఉన్నా, దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకుని, ఎందుకు మన మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి? ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్ కడతారు, తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు పడతారు. ఏ కాలేజ్ అయినా అంతే, ఎయిమ్స్ అయినా అంతే, ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, డబ్బులు పెడతా పోతా ఉంటాం, స్లోలీ జరుగుతూ పోతా ఉంటాయి పనులు. అది 5,000 కోట్లు 5 ఏళ్ళు మేము చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరి ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది ఏదో రాస్తున్నారు. 2014 నుంచి 2024-25 దాకా, 24 దాకా, 25 దాకా మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతూ ఉన్నారు? మరి అలాంటప్పుడు 5,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టలేమా అని అడుగుతా ఉన్నా. అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైఅప్ కూడా అయినాయి. నాబార్డ్ ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది, బిల్డింగుల విలువ పెరిగింది. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ, భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్ పడుతుంది.
అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఆ టైంలో నేదరమల్లి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా he was forced and he was removed forcibly. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదో ఇవ్వాలని ట్రై చేసినప్పుడు సంథింగ్ ఏదో ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇంకా అంత వయసు నాది చిన్నది. ఆ టైంలో నాకు వేగ్గా గుర్తుంది. ఎన్ జనార్దన్ రెడ్డి హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ముఖ్యమంత్రి స్థానం నుంచి. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తానంట. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కావడం. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5000 రూపాయలు ఇచ్చేట్టుగా డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించమో ఒకసారి మనం, ఇది మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు, మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడో ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకే అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. $3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు. అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. క్యాన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్.
నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కానీ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ని నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ mental health at GGH కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ at GGH కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టినాం. బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ at GGH కడప, రిమ్స్ GGH కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ను పెంచినాం. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, UG/PG గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ cath lab GGH కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, PG మెన్స్ హాస్టల్ SV మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు,
RIMS GGH Srikakulam, increase in undergraduate seats. City Diagnostic Center and Regional Drug Store, Visakhapatnam. Burns Ward GGH, Kurnool. Community health centers. ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తూ ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్, మచ్చుకు కొన్ని చూపించినాం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది చూస్తే అర్థమవుతుంది. అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడతాడు అని అంటే, ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అని అంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆయన ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది ఒక్కసారి గమనించండి అందరూ కూడా. సూపర్ 6, సూపర్ 7ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు. ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో చూస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఒక సూపర్ 6 హామీ. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో సూపర్ 6 హామీ. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి మహిళకు నెలకు 1,500. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. నెల ఇంటి వద్దకే 4,000 పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఇవన్నీ ఆయన సూపర్ 6, సూపర్ 7 ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6, సూపర్ హిట్. చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల 1,500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది.
ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3000 అనేది పోయింది. సూపర్ 6 సూపర్ 7 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంటు, ఈరోజు అడ్వర్టైజ్మెంటు, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. దీంట్లో 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు. ఆడబిడ్డ నిధి నెల 1500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి 3000 అనేది కనపడ్డంలా. వీటి ప్లేస్లో క్యాంటీన్లు, అది కూడా 204 క్యాంటీన్లు అంట. అది సూపర్ 6లో హామీ, గతంలో ఇచ్చినాడు సూపర్ 6లో హామీ అని మనం అనుకోవాలంట. అది 204 క్యాంటీన్లు. 50 ఏళ్ళకి పెన్షన్ మటాష్. నిజంగా అసలు ఈ మనిషి ఒకసారి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు ఈ సూపర్ 6 సూపర్ 7ల గురించి, జరిగాయా లేదా, ఇది మోసం అవునా కాదా అన్నది ఒక్కసారి మనం ప్లే చేస్తాను. ఒకసారి మీరే చూడండి, చూసినాక మీరే చెప్పండి. ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు, సూపర్ 6 ఏంది, సూపర్ 7 ఏంది, ఇది ఆయన ఇచ్చిన అలా ఇదంతా అయిపోయిందిలేమ్మా. ఆయన మేనిఫెస్టో అవసరం ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ ప్లే చేసిన ఈనాడు అడ్వర్టైజ్మెంట్ చూపించి సరిపోతుంది. అది ఫస్ట్. ఇది ఎన్నికలకు మునుపు ఆయన ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 హామీ. ఇది ఆడ పెట్టినాడు. ఇది ఈనాడులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో సూపర్ 6లో చెప్పినట్టు అన్ని పైన ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది కింద రాసినాడు. ఇది ఎన్నికలప్పుడు నీట్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరినీ మభ్యపెడుతూ చేసినాడు. ఇది అయిపోయిన తర్వాత బాండ్లు కూడా చూపించినాడు కదమ్మా. అది కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఫస్ట్. ఇది ప్రతి ఇంటికి బాండ్లు పంపించినాడు. బాండ్లు రకరకాల పద్ధతిలో బాండ్లు ఇచ్చినాడు. బాండ్లలో ఏమన్నాడు, ఇది ఫస్ట్ ఈ మాదిరిగా ప్రతి ఫోన్కు ఈ మాదిరిగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో ఆ బటన్ మనం నొక్కినామనంటే ఏమని రాసినాడు, మెహరాజ్ బేగం షేక్ బాబు, మెహరాజ్ బేగం షేక్కు వచ్చింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మీ నమోదు సంఖ్య సో అండ్ సో నెంబర్, మీ సంక్షేమ వివరాలను ఇక్కడ మీరు బటన్ నొక్కండి, ధన్యవాదములతో టీడీపీ అని చెప్పి ఫస్ట్ మీ ఫోన్కి ఇది వస్తుంది ఓటీపీ. బటన్ నొక్కుతారు. నెక్స్ట్ పోతే ఇది మెహరాజ్ బేగం షేక్, మీ యూనిక్ కోడ్ సో అండ్ సో నెంబర్, వయసు సో అండ్ సో, లింగం సో అండ్ సో, కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు 2, నిరుద్యోగ భృతి యువకులు 0 అని పక్కన ఈ పక్క. ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకు, 1800 × 2, 18,000 × 2 36,000. తల్లికి వందనం 15,000 × 2 30,000. అన్నదాత సుఖీభవ ఎవరు మీ ఇంట్లో లేరు కాబట్టి 0. యువగలం మీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీకు 0. మీకు ఇది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇదేంది 2000, మీకు లబ్ధి 3,30,000 రూపాయలు మీకు లబ్ధి. మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించిందంట. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది అని ఇక్కడ ఆయన ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ. ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను.
2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి బాండు. తర్వాత నెక్స్ట్ బాండు అమ్మ ఇంకో బాండు ఇది ఇంకో బాండు. ఇది అక్కడికక్కడ ఇల్లు రాసేస్తారనమాట. అక్కడికక్కడికి రాసేసి ఇల్లు ఇస్తారనమాట. ఏంది దాంట్లో ఎప్పటి నుంచి వర్తింపు అంటే జూన్ 2024 నుంచి సినిమా ప్రారంభం కింద రాసినారు. పైన చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో. పైన మ్యాటర్ ఏం రాసినారు అని అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఇద్దరు యువగలం మీ ఇంట్లో 3,000, సంవత్సరానికి 36,000, అన్నదాత సుఖీభవ 20,000, పైన 18,000 ఆడబిడ్డ నిధి, ఇంకోటి తల్లికి వందనం. ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా మీ ఇంట్లో ఎవరున్నారు, చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల కన్నా 100 పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ ఎవరైనా కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. తర్వాత అదే ఇంట్లో ఆ చిన్నపిల్లల వాళ్ళ అమ్మల అమ్మ అంటే వాళ్ళ అత్త కానీ ఆ చిన్నపిల్లల అమ్మమ్మలు అంటే ఆ తల్లికి అత్తలు కానీ ఆ తల్లికి అమ్మలు కానీ వాళ్ళు వస్తే మీ వయసు 40, మీ వయసు 50 ఏళ్ళు కాబట్టి మీకు 48,000. తర్వాత ఆ ఇంట్లో ఏదో 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే నీకు 36,000. ఆ ఇంట్లో నుంచి రైతు వచ్చినాడు అనుకోవడం కండవా కప్పుకొని నీకు అన్నదాత సుఖీబాబా 20,000 పిఎం కిసాన్ ఇచ్చేది కాక అని మళ్ళీ చెప్తాం. అట్లా ఇంట్లో ఎవడు కనపడినా కానీ ఎవరిని వదిలిపెట్టలే. 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 48,000 దాకా ఇంట్లో ఎవడు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్పి బాండ్లు కూడా ఈ మాదిరిగా ఇచ్చినాం. రైట్, నెక్స్ట్ బామ్మ. ఇప్పుడు నేను అడుగుతాను, సూపర్ 6 ప్లే చేయ ఒకసారి. ఇప్పుడు ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇంకా బాండ్లు చూసినారు, అన్నీ చూసినారు కదా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళ నిండిన మహిళలు, ఇప్పుడు ప్లే చేయమో పోనీ ఫస్ట్ ఇవన్నీ ఇందాం ఫస్ట్. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. అంటే జగన్ ఇచ్చేటివే కాక అదనపుగా నేను ఇచ్చేటి అన్నీ కూడా ఇస్తానని కూడా చెప్పినాడు. కానీ ముందు బామ్మ నెక్స్ట్. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా ఇప్పుడు ఇచ్చేది కాక తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇచ్చేది కాక క్లియర్గా చెప్పినట్టుగా ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 అని చెప్పి. నెక్స్ట్ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కట్టింగ్ లేవు, ఆంక్షలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. కానీ నెక్స్ట్ 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమో నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు
నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. రాష్ట్రంలో ఇవన్నీ నేను చేస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ పోవచ్చు అని క్లియర్గా చెప్తాను. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 1500 మీ అకౌంట్లో వేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3000 రూపాయలు ఇస్తాం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను, 18 ఏళ్ళు నిండిన వయసు, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ నెలకు 1500, ఏడాదికి 18,000 అన్నావు. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే అడుగులు వేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పిన హామీ, నువ్వు ఇచ్చిన హామీ, 18 ఏళ్ళు నిండిన సూపర్ 6లో హామీ, సూపర్ 7లో హామీ, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల 1500 ఇస్తానన్నావు, ఏడాదికి 18,000 ఇస్తానన్నావు. ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు తల్లికి వందనం కింద, ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్ళకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు
ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారంలోకి వచ్చే నాటికి, పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు 66,34,742 పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,867. అంటే దాదాపుగా 5 లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు? ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్ళికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు. రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే ఏమన్నాడు చంద్రన్న చెప్పాడని చెప్పి, చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. నేరేడు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1, 2 ఎగ్గొట్టావు. ఈ సంవత్సరం ఇంతవరకు 3ట్లో 1లే. అంటే మొత్తం 6 గ్యాస్ సిలిండర్లకు, నేరేడు సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 గ్యాస్ సిలిండర్లకు 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను. పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 అన్నావు. నేరేడు సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000. 40,000కు గాను నువ్వు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానన్నావు. తీరా వచ్చేసరికి 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టావు. 15,000 కాస్త కొందరికి 8,000, కొందరికి 9,000, మరికొందరికి 13,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఒకవైపున తాను చెప్పినేటివన్నీ కూడా చెయ్యకపోగా, మరోవైపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందుతా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేయడం మోసం కాదా బాబు అని అడుగుతా ఉన్నా. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు రాకముందు వరకు ప్రజలకు అందుతా ఉన్న, అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్న చేయూత పథకం రద్దయిపోయింది, ఆసరా పథకం రద్దయిపోయింది, 0 వడ్డీ పథకం రద్దయిపోయింది, కాపు నేస్తం పథకం రద్దయిపోయింది, ఈబీసీ నేస్తం పథకం రద్దయిపోయింది, నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది, వాహన మిత్ర పథకం రద్దయిపోయింది, జగనన్న తోడు రద్దయిపోయింది, జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది, రైతు భరోసా పథకం రద్దయిపోయింది, ఉచిత పంటల బీమా పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది, 9వ తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి, ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది, ఆరోగ్య ఆసరా రద్దయిపోయింది.
ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేసావు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేసిన మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో, చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇదొక కని విని ఎరగని అధ్యయనం. ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది. రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు, గ్యారంటీడు, నాన్ గ్యారంటీడు అప్పులు మొత్తం అన్నీ కలిపి 1,40,717 కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయ్యాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు, రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు 1,40,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు 3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు 22.63%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి, మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు 3,90,247 కోట్లు అయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి 7,21,918 కోట్లకు ఎగబాకింది. అంటే మా హయాంలో మేము 3,32,671 కోట్లు మేము అప్పు చేసాం. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. అంటే మీ హయాంలో మీరు 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57% మాత్రమే. అదే వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం 5 సంవత్సరాలలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఈ 16 నెలల కాలంలో, 15 నెలల ఇప్పుడు తన పాలనలో ఈ 2 ఏళ్ల లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా 191,361 కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు. అంటే మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్లు అప్పు చేస్తే ఈయన 2 ఏళ్ళ లోపే చేసిన అప్పు, 2 ఏళ్ళు కూడా ఇంకా కాల, చేసిన అప్పు 191,361 కోట్లు. అంటే 57.5% అప్పులు మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతా ఉంటాయి? ప్రజలకు ఏమో పథకాలు రావడంలా,
ప్రజల జోబీ లేకపోవడంలా. మీ డబ్బులన్నీ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతూ ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ, సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతూ ఉంది అని అంటే, ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు 0 రూపాయి రావడంలో ఆదాయం, రేటు మాత్రం మా హయాం కన్నా డబుల్ రేటుకి అమ్ముతాను. మట్టిని దోచేస్తున్నారు. లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు. ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. సిలికా, క్వాడ్స్, లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది. మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది. అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ 10,000. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా 4,500 రూపాయలు కడితే 5 స్టార్ లాబీతో బ్రహ్మాండమైన 5 స్టార్ ఫ్లాట్ కట్టచ్చు. 5 స్టార్ ఫ్లాట్ దొరుకుతాయి. స్క్వేర్ ఫీట్కి 4,500 కన్స్ట్రక్షన్ కాస్ట్. ఈరోజు నువ్వు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి 10,000. లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి. శనిక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు, ఓ రోజు ఉల్లు అంటావు, ఓ రోజు ఉరుసా అంటావు, ఇంకో రోజు బరసా అంటావు. నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచిపెడతా ఉండవు. శనిక్కాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది. మీ సొంత ఆదాయము, మీకు సంబంధించిన మాఫియా ఆదాయం పెరుగుతూ ఉంది. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తూ ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంకా ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతూ ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి,
కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్పి